నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఇంకొక అద్భుతమైన పుణ్యక్షేత్రానికి అయితే చేరుకున్నాం. సో ఈ పుణ్యక్షేత్రంలో వెళ్ళి మనం దర్శించుకుందాం. ఇదైతే ఒక రామాలయం టెంపుల్ అన్నమాట. సో ఈ రామాలయం టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత మీకు ఈ టెంపుల్ మొత్తం కూడా చూపిస్తా. అండ్ ఈ టెంపుల్లో ఒక బ్రహ్మాండమైన అద్భుతం ఉంది, మీకు చూపిస్తాను నేను వీడియోలో. అండ్ తర్వాత వీడియో చివరిలో మనం స్వామివారితో కూడా ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుందాం. అండ్ ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి మీరు. ఇక్కడ ఒక అద్భుతం ఉంది, ఆ అద్భుతం నేను మీకు చూపిస్తాను. సరే, టెంపుల్లోకి అయితే వెళ్ళి ఫస్ట్ అయితే దర్శనం చేసుకొని తర్వాత ఆ అద్భుతం ఏంటో మీకు చూపిస్తాను. రండి, లోపలికి వెళ్దాం రండి. సో ఇది మన రామాలయం ఎంట్రన్స్ అన్నమాట. ఇది గోపురం అన్నమాట. గోపురం చూడండి ఎంత పెద్దగా ఉందో టెంపుల్లో. అండ్ ఇది మన ఎంట్రన్స్. ఇక లోపలికి అయితే వెళ్దాం మనం. తర్వాత ఇది వచ్చేసి ధ్వజస్తంభం, శ్రీరాముల వారి ముందలున్న ధ్వజస్తంభం. చాలా పొడవుగా విశాలంగా ఉందన్నమాట, చూడండి. అండ్ ఇంకా లోపలికి అయితే వెళ్దాం మనం, ఆలయం లోపలికి. ఇదే మన రామాలయం అన్నమాట. సో రాముల వారు లోపల, గర్భాలయం లోపల ఉంది. మనకు లోపల వెళ్ళడానికి పర్మిషన్ లేదు, ఏదున్నా మనం బయట చూసుకోవాలి. సో రండి లోపల. ఈ ప్రదక్షిణాలు చేయడానికి కూడా చాలా పెద్దగానే ఉందన్నమాట స్పేస్. ప్రదక్షిణాలు కూడా మనం విశాలంగా చేసుకోవచ్చు ఇక్కడ అంతా. అండ్ ఇదన్నమాట ప్రదక్షిణం చేసే చోటు. చుట్టుపక్కల టెంపుల్ చుట్టుపక్కల కూడా, అంటే గర్భాలయం చుట్టూ కూడా డిజైన్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది అనమాట. అండ్ తర్వాత ఇదే మన శ్రీరాముల వారి ఆలయం, గర్భాలయం. అండ్ రాముల వారి ఆలయానికి ముందే ఎదురుగా అయితే ఆంజనేయ స్వామి చిన్న టెంపుల్ అయితే ఉంది. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట ఇక్కడ. అండ్ ఇది రాముల వారి టెంపుల్ లోపల. అండ్ ఇప్పుడైతే పూజారి గారి మాటల్లో మనం ఆలయం గురించి తెలుసుకుందాం. అండ్ తర్వాత అయితే ఇంకా మిగతా ఆలయం లోపల చూద్దాం. స్వామి నమస్తే. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆపదామపస్తారం ధాతారం సర్వసంపద లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇక్కడ ఆలయం విశిష్టత ఏమిటంటే, ఇక్కడ బిహెచ్ఎల్ ఎంఐజీలో వేయించినటువంటి ఈ ఎంఐజీ గ్రామంలో 20 సంవత్సరాలైంది ఇక్కడ దేవాలయం నిర్మించుకుని. రామచంద్ర స్వామి వారి ఆలయం 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత విశేషంగా 27 అడుగులతో అభయ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అలాగే పీఠం కింద 4 దిక్కుల్లో 4 రకాలైనటువంటి ఆంజనేయ స్వాములు ఉన్నారు. ఇలా దక్షిణముఖంగా పంచముఖ ఆంజనేయ స్వామి, పశ్చిమముఖంగా శంకటహర ఆంజనేయ స్వామి, అలా ఉత్తర దిక్కుగా బాలాంజనేయ స్వామి, తూర్పు దిక్కుగా అభయ ఆంజనేయ స్వామి. ఇక్కడ అభయాంజనేయ స్వామి ఏమిటయ్యా విశిష్టత అంటే, భక్తులు ఎక్కడి నుంచి ఏ పక్క నుంచి చూసినా కూడా ఆ స్వామి అనుగ్రహించినట్టుగా వాళ్ళకేసే చూడడం ఇక్కడ విశిష్టత. జై శ్రీరామ్. సరే, ఇది ఇక్కడ ఏమేమి దేవుళ్ళు ఉంటారు స్వామి ఈ గుడిలో? ఇక్కడ ఈ దేవాలయం రామాలయం ప్రాంగణంలో ఇక్కడ రామలింగేశ్వర స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, అలాగే గణపతి కుమారస్వామి కూడా ఉంటారు. అలాగే మనం మానవులకి మనుగడంతా కూడా నవగ్రహాల మీద ఉంటుంది కాబట్టి ఆ నవగ్రహాల దేవాలయం కూడా ఏర్పరచుకోవడం జరిగింది. అలాగే ఆ పక్కన కోనేరు కూడా ఉంది, స్వామివారి పుష్కరిణి. ఎప్పుడైనా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగితే అందులో చక్ర స్నానం కూడా చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా స్వామివారి యొక్క దినదిన ప్రవర్తమానంగా ఇక్కడ స్వామి విశిష్టత ఏమిటయ్యా అంటే, రామచంద్ర స్వామి వారికి భక్తులు ఏది కోరుకుంటే అది వెంటనే కోరికలు తీరుస్తూ ఉంటాడు. అదొక నమ్మకంగా ఉంది. అందుకే దానికి ప్రతీకగానే ఇక్కడ స్వామివారు కూడా 27 అడుగుల ఆంజనేయ స్వామి కూడా వేయించింపజేశారని చెప్తూ ఓగు స్వస్తి. ఎన్ని సంవత్సరాలు ఉంది? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామివారు వేయించేసి ఉన్నారు. మన ఆంజనేయ స్వామి విగ్రహం ఎన్ని రోజులు అయిందండి? ఇది నెల 15 రోజులు అయింది. మొన్న
2026 ఏప్రిల్ 2న ఇనాగ్రేషన్ జరిగిందంట ఈ విగ్రహం. థ్యాంక్ యూ స్వామి, మీ విలువైన సమయానికి మాకు ఇచ్చినందుకు. అండ్ ఇంకా థ్యాంక్ యూ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అందరినీ. రిషిదేవ్ క్షేత్ర పురాణం మా ఛానల్ పేరు. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ వారు ఋషిదేవ్ క్షేత్ర పురాణం వారు ఇక్కడ యూట్యూబ్ ద్వారా ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా తెలియపరిచేటట్లుగా, అందరికీ కూడా ఈజీగా మనం ఇంటి దగ్గర నుంచే దర్శించుకునేలా ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ కూడా, వాళ్ళకి కూడా మన భక్తులందరూ కూడా సహకరించి వాళ్ళని కూడా చక్కగా వాళ్ళకి ఆ ఛానల్ దినదిన ప్రవర్తమానంగా ఉండేటట్లుగా చూడవలసిందిగా భక్తులందరికీ కూడా తెలియపరచుకుంటూ ఓకే, స్వస్తి. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. సో రండి, ఇప్పుడు అయితే మనం ఇది మండపం అన్నమాట. ఇక్కడ ఏదైనా కళ్యాణం అట్లాంటి మండపాలు ఫంక్షన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫంక్షన్స్ అంటే బయట ఫంక్షన్స్ కాదు, లోపల గుడికి సంబంధించిన ఫంక్షన్స్, దేవుళ్ళకి కళ్యాణం కానీ ఇలాంటి ఫంక్షన్స్ ఉంటే లోపల జరుగుతాయి ఈ మండపం కింద. అండ్ ఇక్కడ వచ్చేసి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం అయితే ఉందన్నమాట. ఇక్కడ శ్రీ రామలింగేశ్వర ఆలయం. అండ్ ఇప్పుడైతే మనం మన స్వామివారి ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే చూడబోతున్నాం. చాలా స్పెషల్ అన్నమాట ఈ స్వామి టెంపుల్. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా స్పెషల్ అన్నమాట. ఇట్లా రా ఒకసారి బయటికి. అండ్ ఇదైతే మనకి ఏప్రిల్ 2న ఇనాగ్రేషన్ జరిగిందన్నమాట. ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం ఏప్రిల్ 2న ఇనాగ్రేషన్ జరిగిందంట. అండ్ ఇప్పుడు నేను దీని గురించి అయితే మీకు చూపిస్తాను ఒకసారి క్లియర్గా ఫస్ట్. అండ్ ఇదన్నమాట మన స్వామివారి విగ్రహం, ఆంజనేయ స్వామి వారి విగ్రహం. ఇదే విగ్రహంలో మనకు ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఆ ప్రత్యేకత ఏందో నేను చెప్పే ముందైతే మీరు స్వామివారి చుట్టుపక్కల ఉన్న అలంకరణ చూసుకోవచ్చు. స్వామివారి కింద 4 ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే ఉంటాయి అన్నమాట, 4 వైపులా 4. అండ్ ఇదన్నమాట. సో ఈ ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే మనకైతే ఇందాక స్వామి గారు చెప్పారు కదా, కోనేరు ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ కోనేరులో చిన్న తాబేళ్ళు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే మనకు శివయ్య దర్శనం ఇస్తారు. సో ఇంకా మనం ఆంజనేయ స్వామి విగ్రహం అయితే బయట నుంచి అయితే ఒకసారి చూద్దాం. ఈ విగ్రహంలో ఏం స్పెషల్ ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. చూపించే ముందు ఒకసారి నవగ్రహాల స్వాముల దర్శనం అయితే చేసుకోండి. అండ్ ఇంకా మనం బయటికి వెళ్ళి అయితే చూసుకుందాం. చలో ఇంకా అయితే చూడవచ్చు మీరు స్వామివారి విగ్రహాన్ని. మీరు కరెక్ట్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇటే చూస్తున్నారు మన స్వామివారు. అండ్ మనం ఎటు వెళ్తే అటు చూస్తారనమాట. చూడండి, చూస్తున్నారు కదా, మనం ఎటు వెళ్తుంటే అటే చూస్తున్నారు ఇక్కడ ఆంజనేయ స్వామి వారు మనల్ని. మనం టెంపుల్ లోపల నుంచి బయటికి వచ్చి ఇటు సైడ్కి వెళ్ళిపోతున్నాం, అయినా మనల్నే చూస్తున్నారు స్వామివారు. సో ఒకసారి చూడండి మీరు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు మనకు స్వామివారు, ఆంజనేయ స్వామి ఇక్కడ చూస్తుండు కదా. అండ్ తర్వాత మనం ఇక్కడ లోపలికి వెళ్ళాం కదా, పక్కకి వెళ్ళాం కానీ మళ్ళీ పక్కకు చూస్తాడు.
సో చూసారు కదా, ఇదన్నమాట. యాక్చువల్గా మన దగ్గర డ్రోన్ ఉంటే డ్రోన్ షాట్ కూడా చూపిస్తుండే మీకు క్లియర్గా. డ్రోన్ లేదనమాట. సో చూద్దాం ఒకసారి, నెక్స్ట్ టైం పాసిబుల్ అయితే నెక్స్ట్ టైం ఇంకొకసారి డ్రోన్ తీసుకున్నాక వచ్చి అయితే షూట్ చేద్దాం ఇక్కడ. అండ్ ఇదన్నమాట స్పెషల్ అన్నమాట ఇక్కడ ఈ టెంపుల్లో. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది మనం ఈ గుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం. అండ్ ఈ విగ్రహం అయితే, ఈ విగ్రహం స్పెషల్ చూశారు కదా, మనం ఎటు వెళ్తే అటు చూస్తూ ఉంటుంది అనమాట స్వామివారి విగ్రహం. ఆయన కళ్ళు కూడా ఎటు వెళ్తే అటు తిరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ లోపల అయితే ఇదైతే లోపల రామాలయం అనమాట. స్వామి పూజారి గారు చెప్పారు కదా, లాస్ట్ మంత్ ఏప్రిల్ 2కి ఇనాగ్రేషన్ జరిగిందంట. అండ్ మీరైతే తప్పకుండా ఈ వీడియో చూసి తప్పకుండా మీరు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారని అనుకుంటున్నా. అండ్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. తర్వాత మీరైతే డెఫినెట్గా ఈ వీడియోని చూసిన తర్వాత మీరైతే అందరికీ షేర్ చేయండి, మీ బంధుమిత్రులకి కూడా షేర్ చేయండి మర్చిపోకుండా. వెళ్ళే ముందు లైక్ చేయండి వీడియోని. అండ్ ఈ టెంపుల్ అయితే మన ఓల్డ్ ఎంఐజీ లోపల అయితే ఉందన్నమాట. బిహెచ్ఎల్, లింగంపల్లి బిహెచ్ఎల్ ఓల్డ్ ఎంఐజీ లోపల ఉందన్నమాట. మీరు గూగుల్లో కొడితే వచ్చేస్తుంది రామాలయం బిహెచ్ఎల్ ఓల్డ్ ఎంఐజీ అని చెప్పేసి. అండ్ తప్పకుండా దర్శనం చేసుకోండి ఒకసారి వచ్చి వీలు చూసుకొని. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయండి మన వీడియోని, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి, లేదంటే మరి నెక్స్ట్ దీని తర్వాత వచ్చే మరొక పుణ్యక్షేత్రం వీడియో మిస్ అవ్వచ్చేమో మీరు. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఇంకా మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి వీడియో మర్చిపోకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ. జై బజరంగబలి.